నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ సభ్యత్వ నమోదుపై నాయకులతో చర్చ సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ VH ఆగ్రహం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బొంద పెడతారా అంటూ మండిపాటు సీఎం కేసీఆర్ డీకే అరుణ కామెంట్లు ఈటల భయంతోనే కేసీఆర్ కొత్త ప్రపంచానికి తెరలేపాలని విమర్శ జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్న ఎంపీ పసునూరి దయాకర్ షాద్నగర్ లో నాయి బ్రహ్మణులు నిరాహార దీక్ష కార్పొరేట్ సంస్థలు పేదల కడుపు కొడతాయని ఆవేదన డీటెయిల్స్ లోకి వెళ్తే కార్యకర్తలే పార్టీకి వెన్నుముకాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వం నమోదు చేసి కార్యకర్తలను ఇన్సూరెన్స్ ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి చెప్పారు. సభ్యత్వ నమోదులో నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ముందంజంలో ఉంచాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి గ్రామంలో 150 నుంచి 200 మందితో గ్రామస్థాయి కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు ఉంటే విధంగా చూస్తామని మంత్రి ప్రజలను హామీ ఇచ్చారు. ధర్మం న్యాయం బతకాలంటే పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పదవులు దక్కాలంటే పార్టీని సభ్యత్వ నమోదు పటిష్టం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బస్వారాజు సారయ్య, మాజీ ఎంపీ సీతారాం నాయక్, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ పటిష్టతనే శ్రీరామ రక్ష తప్ప మీరు కింద అంతా ముందు పెట్టేసి ఎన్నికల వాళ్ళు నన్ను ఆగమనం చేస్తే రక్షణ ఏమైంది కదలైపోతున్నాను చెప్పాలని చెప్తున్నాను. కాబట్టి దయచేసి నేను ఎక్కువ చెప్పను. నేను కూడా మీరు మండల పార్టీ అధ్యక్షుడు మండలాల వారిగా మీటింగ్ పెట్టుకోవాలి. మండల పార్టీ అధ్యక్షుడు ప్రతి గ్రామానికి గ్రామ స్థాయిలో మీటింగ్ పెట్టి మీరు అక్కడికి కావాలి. అన్నిటికన్నా బాగా అనిపించే అంశం ఏంటంటే అసలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతుండాలి. నేను ఎమ్మెల్యే ఉన్నాను, ఎమ్మెల్యే పని చేస్తాను, ఎంపీ కూడా ఎంపీ పని చేస్తాను. పార్టీ అధ్యక్షుడు పని ఖచ్చితంగా 2 నెలలకోసారో, నెలకోసారో, 3 నెలలకోసారో పార్టీ సమావేశం పెట్టాలి తప్పకుండా. దానికి ముహూర్తం ఉండదు, దానికి ఏ నాయకుడు ఆదేశాలు ఉండవు. ఇచ్చిన పదవిని గొప్పగా వాడుకునే వాళ్ళు కట్టి ఉంటారు. దయచేసి మీరు ఎలక్షన్ ఏదో ఎమ్మెల్యే గారు వస్తేనే కార్యకర్తల మీటింగ్, పార్టీ చెప్తేనే కార్యకర్తల మీటింగ్ పద్ధతి కాకుండా విధిగా అవకాశం హక్కు మనకే ఉంది. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, వింటున్నాం. ఇది మనం ఏది మాట్లాడినా ప్రతిపక్షాలు ఆ మాట్లాడే 2 పార్టీల గురించి నేనేం వాళ్ళని విమర్శించడానికి మీరు ఆలోచించండి. అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏమీ చేయలేదని, మనకు ఉద్యమం ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందని మేమందరం ఈటల రాజేందర్ గారు మన ప్రాంతాన్ని ఒక ఆజ్యం పోసి ఇవాళ దాన్ని ఒక అగ్నికుండంగా తయారు చేసి అయినా ఎవరిని కాల్చలే, ఎవరిని కొట్టలే, ఎవరిని ఒక మాట అనలే టీఆర్ఎస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతియుతంగా సాధించుకున్నటువంటి తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏ చమత్కారం చేసినా దాన్ని మనం పట్టించుకోవాల్సి సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బొంద పెడతాడా, కాళ్ళ కింద నలిపేస్తాడా, సీఎం మాట్లాడే భాష ఇదేనా అని కేసీఆర్ పై VH తీవ్రస్థాయి ధ్వజమెత్తారు.
ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటే అక్కడ వరాలు ప్రకటిస్తాడు, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని విహెచ్ ప్రశ్నించారు. ఢిల్లీ పోయి మెడలు వంచుతారా అని కేసీఆర్ పై మెడలు వంచడని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్లో మోసం జరుగుతుందన్నారు. 2019లో డీల్ జరిగే జగన్ ఎందుకు దాచిపెడతారని మండిపడ్డారు. మేయర్ లేదా డిప్యూటీ మేయర్ మైనార్టీలకు ఇచ్చేవారని దాన్ని కేసీఆర్ పక్కన పెడతారని విహెచ్ మండిపడ్డారు. నల్గొండ ప్రజలకు నాగార్జున సాగర్ ఓటర్లకు మోసం చేయడానికి నిన్న ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు. ఎటువంటి అబద్ధాలు అంటే చెప్పలేని విధంగా. ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ ఆ రోజు సమైక్య రాష్ట్రంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి గారు 30 లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టిందే అప్పటి అక్కడ శాసనసభ్యులు మంత్రి జానారెడ్డి గారు. ఈయన గెలిచి 7 సంవత్సరాలైంది. గెలిచిన తర్వాత 2018లో ఎన్నికల్లో చెప్పిండు. ఏమని చెప్పిండు? నేలికల్ల లిఫ్ట్ ఇరిగేషన్ 2018లో నాకు మరోసారి గెలిపియండి, నేను ఇది చేస్తా అన్నాడు. గెలిచిన తర్వాత 2 సంవత్సరాలైన తర్వాత నాగార్జున సాగర్ ఎన్నికలు వచ్చినాయి. అక్కడ శాసనసభ్యులు నోబుల నరసింహయ్య మరణించిన తర్వాత నాగార్జున సాగర్ ఎన్నికలు వస్తున్నాయి. అందు గురించే నెల్లికల్ల లిఫ్ట్ ఇరిగేషన్ మీద నిన్న మొత్తం అబద్ధాలు మాట్లాడిండు. ధర్మేందర్ ప్రసాద్ మినిస్టర్ నిన్న చెప్పడం జరిగింది. అంటే ఇది ఎంత మోసమో, ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజలకు మోసం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీని మీద నిజంగానే ఈ పబ్లిక్ సెక్టర్ నెలకొల్పడానికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎంతో కృషి చేశాడు. ఆనాడు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వగలుగుతుండే లేదు. మనం పబ్లిక్ సెక్టార్ ఉంటే ఉద్యోగాలకు బాగుంటుంది, రిజర్వేషన్ ఉంటుంది, ఇవన్నీ కల్పించగలుగుతాము. ప్రైవేట్ పార్టీలకు ఇస్తే రిజర్వేషన్ ఉండదు, వాళ్ళు ఇష్టానుసారం చేస్తారు అనేది ఆనాడు ఆలోచన చేసి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కేంద్రంలో మహాత్మా గాంధీ, అదే తర్వాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆలోచన మేరకు పబ్లిక్ సెక్టార్ చేస్తే ఇవాళ పబ్లిక్ సెక్టార్లు అన్నీ అమ్మేస్తున్నారు, రైల్వేని అమ్మేస్తున్నారు, అన్నీ అమ్మేస్తారు. ఆఖరుకు ఒక సెక్రటరియటే మిగిలేటట్టున్నది. దీని మీద తప్పనిసరిగా అందరి బాధ్యత. ఈ ప్రైవేట్ ఇండస్ట్రీలను మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా రైతుల ఇష్యూలో ఎట్టి పరిస్థితుల్లో నో కాంప్రమైజ్. తప్పనిసరిగా రైతులకు ఆ 3 బిల్లు వెనుకకు పోయే వరకు కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు కట్టుబడి ఉన్నారు. మేము కూడా తప్పనిసరిగా రైతుల పక్షాన ఉంటాం. అతి తొందరలోనే జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఎవరు చెప్పిండ్రు? నరేంద్ర మోడీ చెప్పిండు. ఆ జాతీయ జెండా రైతుల 3 బిల్లు వెనుక పోయడానికి రైతులకు మద్దతుగా నేను కూడా అతి తొందరలోనే ఊరూరికి జాతీయ జెండా పేరు మీద అదేవిధంగా రైతులను కలిసి మరోసారి నల్గొండ ప్రజలకు నాగార్జున సాగర్ ఓటర్లకు మోసం చేయడానికి నిన్న ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు. ఎటువంటి మంత్రి ఈటెల రాజేందర్ కొత్త పార్టీ పెడతారనే భయంతోనే సీఎం మార్పు ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ్ అన్నారు. తన కొడుకు కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని, అవి ఎన్నటికీ తీరని కలలుగానే ఉంటాయని డీకే పేర్కొన్నారు. మహిళలను కుక్కలతో పోల్చిన సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని అరుణ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కు పతనం చెందే సమయం దగ్గర వచ్చిందని డీకే అరుణ తెలిపారు. డిసెంబర్ కంతా మీకు నీళ్ళు ఇస్తా, ఓట్లు అంటే మేము అడిగినాం. అదే క్వశ్చన్ వేసాం ఆ రోజు కూడా. అయ్యా బాబు, నువ్వు ఓటు అడగనన్నావు, భగీరథ నీళ్ళు ఇవ్వకపోతే మరి ఓటు అడిగేటటువంటి హక్కే లేదు, అర్హత లేదు నీకనంటే అదే డైలాగ్ ఆ రోజు చేసిండు. మళ్ళీ ఇప్పుడు అదే డైలాగ్, సేమ్ డైలాగ్. ఆయన డైలాగ్ లేదంటే కుర్చీలు వేసుకొని కూర్చుంటా,
ప్రాజెక్టుల కాడ కుర్చీలు వేసుకొని కూర్చుంటా, ప్రాజెక్టులు పూర్తి చేస్తా, కృష్ణామ్మ నీళ్లు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి మీ కాళ్ళు కడుగుతా. ఏడపోయినా ఎక్కడ మీటింగులు జరిగినా, ఎక్కడ ఎన్నికల మీటింగ్ వచ్చినా, ఎక్కడ పోయి శంకుస్థాపన చేయడానికి ఏడ పబ్లిక్ మీటింగ్ పెట్టినా ఇది ఊత పదాలు అయిపోయినాయి ముఖ్యమంత్రి గారికి. పాలమూరు జిల్లాకు వచ్చి ఇదే కథలు చెప్పిండు. ఇప్పటిదాకా అక్కడ ఏమైంది లేదు. కుర్చీ వేసుకొని కూర్చుంటా అన్నాడు, గెస్ట్ హౌస్ కట్టించుకొని ఈయనే ఉండి కట్టిస్తా అన్నాడు పాలమూరు రంగారెడ్డిని. ఎవరైతే భూ నిర్వాసితులు కానీ వారికి అంతా కూడా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ఆఫీసులో కుర్చీలేసి టేబుల్ వేసి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చినాకనే నేను ప్రాజెక్టు కడతా, 3 ఏళ్ల లోపలే ప్రాజెక్టు పూర్తి చేస్తా అన్నాడు. 3 ఏళ్ళు కాదు కదా, 7 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి. ఇప్పటిదాకా ఏడున్న గొంగడ ఆన్నే ఉంది, వేసిన కానీ గొంగడు ఉంది. ఇంకా దాన్ని రోజు రోజుకు ప్రాజెక్టు యొక్క స్థాయిని తగ్గిస్తూ పోతా ఉన్నాడు. మాధవుడు అదే కథలు చెప్పిండు వచ్చి ఎలక్షన్ల ముందు. గట్టు లిఫ్ట్ అన్నాడు, గట్టు లిఫ్ట్కు శంకుస్థాపన, మళ్ళీ మేము చేసిన శంకుస్థాపనకే మళ్ళీ శంకుస్థాపన చేసిండు. ఆడ వచ్చి 100 కోట్లు మున్సిపాలిటీకి అనౌన్స్ చేసిపోయింది. ఇప్పటిదాకా 100 కోట్లు వచ్చింది లేదు, 5 ఏళ్ళు అవుతుంది. ఇట్లా ఎక్కడ ఎన్నికలు ఉంటే ఆ ఎన్నికలున్న చోటంతా ఇట్లా మాయమాటలు చెప్పడం, ప్రజలను బోతా కొట్టడం. గతంలో జరిగిన హుజూర్ నగర్ ఎన్నికలు తీసుకోండి, ఆ హుజూర్ నగర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టిండు ముఖ్యమంత్రి గారిని ఒకసారి చెప్పమనండి. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిండ్రా? ఒక రెవెన్యూ డివిజన్ తప్ప ఇంకేం చేర్చలేకుంటాడు అక్కడ. దానికి ఏం డబ్బులు ఖర్చు కావు కాబట్టి ఒక కాగితం మీద ఇచ్చేది ఆర్డర్ కాపీ. రేపే విడుదల చేస్తా జీవో కాగితం వస్తుంది కానీ పైసలు రావు. మంచిర్యాలలో గత 22 రోజులుగా కార్పొరేట్ సెల్ యూనియన్కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తున్న నాయి బ్రహ్మణులకు మద్దతుగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో నాయి బ్రహ్మణులు నిరసన చేపట్టారు. ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి సీనియర్ అసిస్టెంట్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా నాయి బ్రహ్మణ అధ్యక్షులు మల్కరి రమేష్, షాద్నగర్ అధ్యక్షులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సోదరుల కడుపు కొడుతూ వారికి వ్యతిరేకంగా ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో మొత్తం షాపులని బంద్ చేసి ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి అందరం జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ వచ్చి మా కడుపులు ఎవరైతే కొడుతారో వాళ్లకు నియోజకవర్గంలో కానీ జిల్లా మొత్తం కానీ రాష్ట్రపరంగా కానీ కార్పొరేట్ సెలూన్లకు పర్మిషన్ ఇవ్వకూడదు. గత 22 రోజుల నుంచి మంచిర్యాలలో జరుగుతున్న మా నాయి బ్రాహ్మణ సోదరులకు మద్దతుగా ఈరోజు షాద్నగర్లో షాపులను బంద్ చేసి ఈరోజు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరుగుతున్నది. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలలో బంద్కు మద్దతుగా జమ్మికుంట పట్టణంలో నాయి బ్రాహ్మణులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు రజక సంఘం నాయకులు మద్దతు తెలిపారు. మోడ్రన్ సెలూన్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో నాయి బ్రాహ్మణులు జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రధాన కార్యదర్శి పసునూటి మల్లికార్జున్, తెలంగాణ బీసీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాలలో గత 21 రోజుగా షాపులు బంద్ చేసి కార్పొరేట్ సెల్లర్లకు వ్యతిరేకంగా వాళ్ళు రిలే నిరాదీక్ష చేస్తున్న మా సంఘ సహాయ సోదరులకు మేము జమ్మికుంట నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున షాపులు బంద్ చేసి మద్దతు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్పొరేట్ సెల్లర్లు పెట్టడం వలన మా నిరుపేద నాయ బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులందరూ రోడ్డున పడే పరిస్థితులు కాబట్టి ఇలాంటి ఇతర కులాలను కార్పొరేట్ సెల్లర్లు పెట్టకుండా చట్టం తీసుకురావాలని మన తెలంగాణ గవర్నమెంట్కు మన నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తూ సంపన్న ప్రజలకు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పౌరులకు ప్రజలకు సేవ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ అందరికీ సేవ చేసుకుంటూ జీవిస్తున్నాము.
ఈ క్రమంలో ఇప్పుడు కార్పొరేట్ స్థాయి పేరుతో మంచిర్యాల పట్టణంలో 40 సీట్లతోటి షాపులు పెట్టి మా యొక్క నాయ బ్రాహ్మణుల సోదరుల యొక్క పుట్టగొట్టే విధంగా కుట్రలు పన్ని మా నాయ బ్రాహ్మణుల పుట్టగొట్టే విధంగా పెద్ద పెద్ద షాపులు పెడుతూ మా పొట్ట మీద కొట్టే పనులు చేస్తున్నారు. మేము గతంలో కూడా ఈ విధంగానే రిలయన్స్ వాళ్ళు పెట్టినప్పుడు కూడా ఐక్యంగా పోరాడి విజయం సాధించుకున్నాం సందర్భంలో ఇప్పుడు కూడా మంచిర్యాల పట్టణంలో కాదు ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి షాపులు కార్పొరేట్ స్థాయి షాపులు పెట్టకూడదనే ఉద్దేశంతో మా మంచిర్యాల సోదరులు గత 18 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న క్రమంలో మన ప్రభుత్వం కూడా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పీఎం మోడీ, సీఎం కేసీఆర్, మంత్రి ఈటల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ ను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు అమలు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ గౌరవనీయులైన కేసీఆర్ గారు మరియు మన ప్రాంతీయ మినిస్టర్ ఈటల రాజేంద్ర గారు ఈ యొక్క అమలు పరిచినటువంటి మా ఈడబ్ల్యూఎస్కి కారణంగా ఎంతోమంది చైర్మన్ చెప్పినట్టుగా ఒక్క మార్కులో పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ స్థితి నుంచి మమ్మల్ని బయటపడేసినందుకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి మా వాసవి క్లబ్స్ మరియు జమ్మికుంట ఆర్యవైశ్య మండల మొత్తం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై ప్రధానమంత్రి మోడీ గారు, పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇక్కడ స్థానిక మంత్రి గారు ఈటల రాజేందర్ గారి నేతృత్వంలో ఈనాడు మా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈనాడు ఓసీలలో మా వైశ్యాస్ ఉన్నారు, వెల్మస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, మరి ఈ కులాలు ఉన్నాయి. అందులో పాపం పేరుకే వెల్మ, రెడ్డి, వైశ్య, సేగ అంటారు. కానీ వీళ్ళందరితోనే ఈ వ్యవస్థ నడుతుంది. కానీ ఇందులో ఎంతోమంది పేద బడుగు బలైన వర్గాలు ఉన్నారు. మరి వాళ్ళ కొరకై మాకు కూడా 10% మరి రిజర్వేషన్ కావాలని. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణులు చేపట్టిన బంద్కు మద్దతుగా సెల్యూన్ షాపులు మూసివేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణులు, మండల నాయి బ్రాహ్మణుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. జై నా బ్రాహ్మణ, కార్పొరేట్ వ్యవస్థను పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో మంచిర్యాలలో జరుగుతున్నటువంటి కార్పొరేట్ సెలూన్లను వ్యతిరేకంగా ఈరోజు 23 రోజుల నుంచి ధర్నా, రస్తారోకులు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేము కార్పొరేట్ వ్యవస్థను రద్దు చేయాలని మేము కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా వెల్లన్న మండల కేంద్రంలోని బంద్ ప్రకటించడం జరిగింది. బంద్ ఈరోజు విజయవంతం చేయడానికి మేము అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై నాయ బ్రాహ్మణ, నల్గొండ జిల్లా నార్కట్పల్లి పట్టణం కేంద్రంలో పట్టణ యాదవ సంఘం యువజన విభాగం కమిటీలను ఎన్నుకున్నారు. ఈ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులుగా బొమ్మలగిరి యాదవ్,
యువజన యాదవ సంఘానికి అధ్యక్షులుగా జట్టి వెంకన్న యాదవ్ని ఎన్నుకున్నారు. యాదవులంతా సంఘటితంగా ఉండాలని గిరి యాదవ్ అన్నారు. త్వరలోనే యాదవుల ఆత్మగౌరవ భవన నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దుబ్బాక పావని శ్రీధర్ యాదవ్, కనకయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగస్వామి యాదవ్, చెరువుగట్టు దేవస్థానం డైరెక్టర్ బొబ్బిలి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో యాదవులందరం కూర్చొని పట్టణ యాదవ్ సంఘం కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా యువజన యాదవ్ సంఘం కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. యాదవ్ సంఘానికి మన బొబ్బలి గిరి యాదవ్, యువజన సంఘానికి జట్టి వెంకన్న యాదవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున యాదవులంతా కలిసి వచ్చి ఏకగ్రీవంగా 2 కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. మున్ముందు యాదవుల ఐక్యత కోసం రేపు జరగబోయే పెద్దగట్టు జాతర దానికోసం మేమందరం కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ రేపు ఈ నెలలో 22వ తారీఖు నాడు నార్కట్పల్లి మండల కమిటీని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత రేపు ఇక్కడ మన నార్కట్పల్లి మండల కేంద్రంలో మన ఎండిఓ ఆఫీస్ వెనకాల యాదవ సంఘ భవనం కూడా నిర్మించుకొని చాలా కాలం అయింది. దాన్ని కూడా ప్రజాప్రతినిధులు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జడ్పీ చైర్మన్ గారితో ప్రారంభించి తర్వాత ఇంకా కూడా కొన్ని పనులు ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఫండ్స్ తీసుకొని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా బొబ్బల గిరి యాదవ్, తర్వాత యువజన యాదవ్ సంఘం అధ్యక్షులుగా జట్టి వెంకన్న యాదవ్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణ యాదవ్ సంఘం కమిటీలో 15 మంది సభ్యులు, యువజన సంఘం కమిటీలో 5. తర్వాత ఈ యొక్క కమిటీకి ముఖ్యంగా హాజరైన వాళ్ళు నార్కట్పల్లి పెద్దగొల్లలు, జనిగ కనకయ్య, తర్వాత ఇటబోయిన మహేషు, తర్వాత మట్టిపల్లి సూర్య, తర్వాత దుబ్బాక శ్రీధర్ ఎంపీటీస్ కమ్ సారిగొల్ల ముఖ్యులు కూడా అందరూ పాల్గొని ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని అందరూ కూడా ఐక్యతంగా బొబ్బలగిరి గారిని యాదవ సంఘం అధ్యక్షునిగా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాం. అతను కూడా యాదవ సంఘం బలపరచడానికి ముఖ్య కారణం. యూత్ అధ్యక్షునిగా జట్టి వెంకన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. యూత్ ఎటువంటి సమస్యలు ఏ ఉన్నా కానీ జట్టి వెంకన్న గారు తీరుస్తారని అతని మీద నమ్మకంతో యాదవ సంఘం సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం. నార్కట్పల్లి పట్టణంలో యాదవులందరం కూర్చొని పట్టణ మహబూబ్నగర్ జిల్లా మెడ్జిల్ మండలం కొత్తూరు గ్రామంలో రైతు వేదిక భవనంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ వారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ఎంపీపీ కాంతమ్మ, జడ్పీటీసీ శశిరేఖ, మండల రైతు బంద్, గ్రామ రైతులు పాల్గొన్నారు. మనం వేసిన పంటను ప్రతి ఊళ్ళో ఏ ఇబ్బంది రాకుండా కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నం చేసిన విధంగా రైతు ఒక రైతు చనిపోతే రైతు బీమా, రైతు పథకం అనే పథకాలు మంచి చేసింది కదా. ఆ పంట దానికి ఏమన్నా అయితే బాగుంటుంది, ఏ ఎరువు అయితే బాగుంటుందని వాళ్ళ సూచనలు మీరు తీసుకొని నిర్మల్ జిల్లా నాయి బ్రాహ్మణ కులస్తుల కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. నాయి బ్రాహ్మణుల కుల వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారని, నేడు కులంతో సంబంధం లేని వారు నాయి బ్రాహ్మణులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ను వినతి పత్రం సమర్పించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని యావత్తు గ్రామాల నుంచి మండల స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు మా సెల్లులను బంద్ చేసి ఈ కార్పొరేట్ వ్యవస్థని తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అలాగే తరతరాలుగా మేము మా కుల వృత్తి పైన ఆధారపడి ఈరోజు మా తాతలు కానీ మా తండ్రులు కానీ ఇదే వృత్తి మీద ఆధారపడి ఈరోజు వరకు ఉన్నాము. కానీ ఈరోజు జరుగుతున్న అన్యాయం ఏంటంటే వేరే అన్ని కులస్తులు మా వృత్తిలోకి వచ్చి మా పొట్ట కొట్టే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒక్కటే చెప్పదలుచుకున్నాం, దయచేసి నాయకులైన అధికారులైన మా యొక్క మనోభావాలను దృష్టి పెట్టుకొని వేరే అన్ని కులస్తులు కూడా రాకుండా అడ్డుకోవాలని చెప్పి కోరడం జరిగింది. ఇలాగే ఈరోజు గౌడ్లకు అయితే ఎలాగైతే వారి వృత్తి వారే కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం వారికి పేటెడ్ ఇవ్వడం జరిగింది. అలాగే గంగపుత్ర కన్నా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే వృత్తి మీద ఆధారపడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా
కులాలకు పెద్దపీట అని చెప్పి కులాలని మీరే చేతిలో అడగదొక్కడం జరుగుతున్నది. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఎటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లేనప్పుడు కూడా మా తల్లులు అప్పట్లో పురుగు పోసి మంత్రసారం చేసి ఈరోజు వ్యవస్థకు ఎంతో సేవ చేయడం జరిగింది. ఈరోజు మానవ పండుగ పుట్టుక నుంచి చనిపోయే చివరి వరకు కూడా మా నాయి బ్రాహ్మణుల పాత్ర చాలా గొప్పది. దయచేసి గుర్తించండి. ఈరోజు వేరే ఏ కళాకారులకైనా అని కూడా వడ్రంగి వాళ్ళకి కర్ర ఉంటేనే గుర్తుంటుంది, స్వర్ణకారులకు బంగారం ఉంటేనే గుర్తుంటుంది. మా నాయి బ్రాహ్మణులకు మానవ పుట్టుక ఉన్న రోజులు మనుషుల రోజు మా వృత్తి ఉంటుంది. కాబట్టి ఇదే వృత్తి మేము కాపాడుకుంటున్నాం. మా వృత్తి మాకే సొంతం. మా వృత్తిలో ఏ కులస్తులకు వచ్చినా కానీ కూడా ఖబర్దార్ మేము ఒకటే చెప్తున్నాం, ఇన్ని రోజుల వరకు శాంతియుతంగా పోయినాం, ఇప్పటి వరకు తరలేదు. కప్టీ సౌజన్యతో నాగుల్ కుంట్లూర్ బిఎస్ఆర్ గ్రౌండ్ లో స్పాన్సర్షిప్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో సుమారు 100 మంది వరకు క్రికెట్ ప్లేయర్ పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి నిర్విరామంగా సాగిన ఈ ఒక్క ఉత్కంఠ పోరులో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఒక్క టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ గత 2 రోజుల నుంచి ఈఎస్ఎల్ టోర్నమెంట్ అనేది ఈఎస్ఎల్ అంటే ఈవెంట్ స్పోర్ట్స్ లీగ్ అనమాట. అంటే దీంట్లో ఓన్లీ కళాకారులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఒక గ్యాదరింగ్ అయ్యి ఆడడం జరిగింది. 2 డేస్ నుంచి నిన్న నుంచి ఈ రోజు దాకా 6 టీములు పర్ఫార్మెన్స్ చేశాయి. దీంట్లో ఈరోజు సెమీఫైనల్ ఫైనల్ జరిగింది. అండ్ ఈ టోర్నమెంట్కి మెయిన్ వచ్చేసి ఈ కప్టీ వాళ్ళు ఒక టీ ఫ్రాంచైజ్ అది వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది స్పాన్సర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ స్పాన్సర్ వచ్చేసి ఇంటెలిజెన్స్ ఈవెంట్స్ వాళ్ళు శ్రవణ్ అన్న ఇక్కడే ఉన్నారు. అండ్ విజే ఈవెంట్స్ వాళ్ళు సౌండ్ పార్ట్నర్ వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు సెమీఫైనల్ ఫైనల్లో వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వికారాబాద్ విక్టరీస్ అండ్ ఆర్టిస్ట్ వారియర్స్ అంటే సింగర్స్ టీం అది యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ది అవి 2 పాల్గొనడం జరిగింది. విన్నర్ టీం వచ్చేసి ఆర్టిస్ట్ సింగర్ వాళ్ళు గెలుచుకున్నారు, వికారాబాద్ వాళ్ళు రన్నర్ అయ్యారు. సో ఒక గ్యాదరింగ్ ఈ ఈవెంట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే కప్టీ అనేది ఒక మంచి ఫ్రాంచైజ్ ఎవరికైనా స్పోర్ట్స్ లీగ్ అసోసియేషన్ విత్ ఈసీఎల్. అండ్ ఇది ఇంత బాగా జరగడానికి కారణం కప్టీ అండ్ దీని వెనకాల బోన్ బ్యాక్ అంటే బ్యాండ్ బాక్స్ చాలా ఉంది. మెయిన్ ఫుడ్ స్పాన్సర్ వచ్చేసి మణికంఠ సాయి క్రియేషన్స్ వాళ్ళు. అండ్ ట్రోఫీ స్పాన్సర్ వచ్చేసి రాధికా ఈవెంట్స్ తాండూర్. అండ్ మిత్తల్స్ గ్రౌండ్ పార్ట్నర్ వచ్చేసి మిత్తల్స్ ఫర్నిషింగ్ వాళ్ళు. అండ్ సౌండ్ పార్ట్నర్ వచ్చేసి విజే ఈవెంట్స్ హైదరాబాద్. ఫోటోగ్రఫీ అండ్ కెమెరా ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు షేన్ స్టూడియో ఈజీ కూకట్పల్లి. వీళ్ళ సాయంతో ఈ ఇంత మంచి ఈవెంట్ జరగడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సహకార బ్యాంకుల ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని నాబోర్డు సీజీఎం వై కృష్ణారావు తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన తొలి మొబైల్ ఏటీఎంను ఆయన ప్రారంభించారు. డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాం పాషా మాట్లాడుతూ సహకార రంగంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొరయేని వెంకటయ్య, సీఈఓ ప్రకాష్ కుమార్, డీసీసీబీ డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు. మధ్యగా వచ్చే ఈ దళారులకు ఎలాంటి అవకాశం ఇవ్వనట్టు వాళ్ళు ఎవరైనా వ్యక్తిగతంగా వచ్చి అడిగితే రైతులకు కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి వాళ్ళకి అప్పిచ్చే సందర్భం ఉంటుంది. ఇక్కడ గతంలో బాగా పేరుకుపోయిన అప్పులు కూడా ఉన్నాయి. బ్యాంకు చాలా పెద్దది, కాకపోతే అప్పులు కూడా చాలా పేరుకుపోయినాయి. దానిని కూడా వసూలు చేస్తూ భవిష్యత్తులో ఇంకా నాణ్యతమైనటువంటి సేవను అందించి రైతులకు అప్పులు అందించి ఈ జిల్లా మహబూబ్నగర్ జిల్లా 2 మంత్రుల ఏమంటారు దాన్ని కళల సహకారం అయితే కానీ వాళ్ళ ఇద్దరి ఈ 14 నియోజకవర్గాలు మొత్తం మహబూబ్నగర్ జిల్లా అన్ని మండలాలను మేము కోఆపరేటివ్ వ్యవస్థను ఇది సహకార వ్యవస్థ అంటే సహకారం చేసేటట్టు ఆహకారం కానట్టు సహకారం చేసేటట్టు ఆ సేవలను అందించి మేము వాళ్ళు పెట్టిన నమ్మకం మా పైన ఏదైతుందో గౌరవనీయులు మా శాఖ మాత్యులు పెద్దలు అన్న నిరంజన్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గౌరవనీయులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు ఏదైతే మా మీద నబార్డ్ రీజనల్ ఆఫీస్ తెలంగాణ.
తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్స్తో మటన్ మాంసం విక్రయాలు చేయాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర కట్టికల అభివృద్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాంగీర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మాంసం విక్రయాలు చేసే అరేకటికలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. దీనిపై ప్రభుత్వం పురాలోచించుకోవాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు, ఆ కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. నేను ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు ఇట్లంగా మటన్ బ్రాండ్ అనే కార్యక్రమానికి 2-3 రోజులు ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే మేము తలకొండపల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. కాదంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 400 సంవత్సరాల నుంచి ఈ వృత్తి మీదనే ఆధారపడి ఆరే కటికే వాళ్ళు జీవనోపాధి చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేటుకు, కార్పొరేటర్కు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ పని చేస్తుంది. కాబట్టి మా పొట్ట మీద కొట్టకుండా మా ఆరేకటికలకు సహకారం చేయాలి. మాకేం చేస్తున్నారు? ఎస్సీలకు చేస్తున్నారు, యాదవులకు చేస్తున్నారు, గౌడ్స్కు చేస్తున్నారు, ఇతర కులాలకు, ప్రతి కులస్తులకు కానీ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండల రాజారాం తండ గ్రామంలో భారీ సంఖ్యలో యువకులు బీజేపీలో చేరారు. కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడిపల్లి గోపాల్ రెడ్డి రాజారాం గ్రామ తండ యువకులకు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పీఎం మోడీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నట్లు యువకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. 10% రిజర్వేషన్ ఇస్తానన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టకపోగా. ఇప్పుడు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, పార్టీ సభ్యత నమోదుపై నాయకులతో చర్చ. సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ విహెచ్ ఆగ్రహం, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను బొంద పెడతారా అంటూ మండిపాటు. సీఎం కేసీఆర్ డీకే అరుణ కామెంట్లు, ఈటల భయంతోనే కేసీఆర్ కొత్త ప్రపంచానికి తెరలేపారని విమర్శ. జనగామ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్న ఎంపీ పసునూరి దయాకర్. షాద్నగర్ లో నాయి బ్రహ్మణుల నిరాహార దీక్ష, కార్పొరేట్ సంస్థలు పేదల కడుపు కొడతాయని ఆవేదన. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.